హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఒక హిడ్డెన్ టెంపుల్కి వచ్చేసిన గైస్. అది దాన్ని జైన్ టెంపుల్ అని పిలుస్తారు. తిరుపతి నుంచి ఒక 10 కిలోమీటర్స్ ఉంటుంది. ఇప్పుడు నేను ఆ ప్లేస్లోనే ఉన్నా. ఎందుకు మోటార్ బ్లాక్ చేయలేదంటే మోటార్ బ్లాక్ చేస్తే వీస్ అసలు రావట్లేదు గైస్. 18, 16 అట్లా వీస్ వస్తున్నాయి. సో అట్లా అనేసి స్కిప్ చేసేసి డైరెక్ట్ ఇక్కడికి వచ్చి వీడియోస్ చేస్తూ ఉన్నా. నాకు కూడా తెలీదు, ఫస్ట్ టైం వచ్చిన. మీకు చూపెడతా ఏంటి ఎట్లా ఏందనేసి, ఇక్కడ ఏమేమి ఉంటుంది, ఏ దేవుడు ఉంటాడు అనేసి చూపెడతా. చూడండి, నా ముందరే ఉంది అది టెంపుల్. చూడండి గైస్, వైట్ ప్యాలెస్ లాగా బ్యూటిఫుల్గా ఉంది కదా. ఇక్కడ దాని ముందరే ఇక్కడ చిన్న పార్క్ కూడా ఉంది, చూసేయండి ఒకసారి. గైస్, ఎంత బ్యూటిఫుల్గా ఉందో కదా. వైట్ ప్యాలెస్లో ఉంది మొత్తం. ఇంకా లోపలికి వెళ్ళిపోతా ఉన్నాం. దర్శనం చేసుకునేసి ప్రసాదం కూడా తినేసి ఇంకా ఎక్స్ప్లోర్ చేస్తాను, ఇంకా ఏమేమి ఉన్నాయి ఏంటి అనేసి. నాకంటే మస్తు నచ్చింది గైస్, మొత్తం వైట్ ప్యాలెస్ లాగా ఉంది. ఇక్కడ నేను లోపలికి కూడా వెళ్ళిపోతున్నా గైస్. లోపల దేవుడు ఉన్నారని మీకు చూపెడతా, తప్పకుండా చూపెడతా. లోపలైతే మస్తు అంటే మస్తు ఉంది గైస్, చూసేయండి ఒకసారి మీరు కూడా. చూడండి ఎంత బాగుందో కదా. అది ఒకటి లైటింగ్తో మస్తు ఉంది కదా. దేవుళ్ళ పేరు లక్ష్మీనారాయణ అంట గైస్, నాకు కూడా తెలియదు. అక్కడ పూజారిని అడిగిన, పూజారి చెప్పేసినాడు. చాలా బాగున్నారు కదా, నాకంటే మస్తు అనిపించింది గైస్. ఇక్కడ గుడి కూడా వైట్ ప్యాలెస్ లాగానే ఉంది, వాళ్ళు కూడా వైట్ ప్యాలెస్ లాగానే ఉన్నారు. చాలా అంటే చాలా బాగుంది గైస్, నాకైతే మస్తు అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ప్రసాదం అయితే తినేసి ఇంకా పక్కన ఇంకో గుడి ఉంటే అక్కడికైతే వెళ్తున్నాం. అక్కడ కూడా ఏముందో చూపెడతా మీకు. దీని చుట్టూరు కూడా తిరిగేసి మొత్తం చూపెడతా ఏంటి ఎట్లా అనేసి. ప్రదర్శనలు కూడా చేస్తాం గైస్ మేము. ఇక్కడ ఇంకొక గుడి ఉంది, దాని పక్కన దాని సైడ్నే ఇంకొక గుడి ఉంది, చూడండి మీరు కూడా ఒకసారి. ఇది కూడా గైస్, ఇది కూడా వైట్ ప్యాలెస్ లాగానే ఉంది సేమ్. ఇంకా లోపల డిఫరెంట్గా ఉంటారు దేవుళ్ళు. సో లోపలికి వెళ్ళేసి చెప్తా గైస్ మీకు ఏ దేవుడు ఏంటి అనేసి. ఇక్కడ ఆ దేవుని పేరు ఆశ్వినాథ్ అంట. చూడండి, ఇక్కడ కూడా చాలా మంచిగా ఉన్నారు దేవుడు. మొత్తం వైట్ ప్యాలెస్తోనే కట్టారు గైస్, ఎందుకో మరి నాకు తెలియదు. ఒకవేళ మీకు తెలిసి ఉంటే కామెంట్ చేయండి. మొత్తం వ్యూ చూడండి ఒకసారి, గుడి మొత్తం వ్యూ లోపల. బాగుంది కదా, ఎట్లుందో కామెంట్ చేయండి గైస్. మొత్తం నీట్ అంటే నీట్గా ఉంది గైస్, సీరియస్గా. ఇక్కడ కూడా లోపలికి అయితే విజిట్ చేసినాము. ఇంకా బయట తిరిగాలి. ఇంకా బయట కూడా చాలా నీట్గా ఉంది గైస్, ప్రశాంతంగా ఉంది బయట అయితే గైస్. ఇంకా చుట్టూరు ప్రదక్షిణాలు వేస్తున్నాం. ఈ ప్రదక్షిణాల్లో ఒక అమ్మాయి తోడైతే బాగుంటుంది. ఇక్కడ మేమే ఉన్నాం, ఎవరు లేరు. ఏమో దేవుడు కనకరిస్తే ఒక అమ్మాయి నన్ను పంపించాడు అనుకో, మస్తు ఉంటుంది గైస్. చాలా అంటే చాలా పీస్ ఉంది గైస్. సిటీ అవుట్స్కట్స్లో ఉంది కదా, చాలా ప్రశాంతంగా ఉంది. మీరు కూడా వస్తే పక్కా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ కూడా చాలా బాగుంది గైస్, గుడి అవుట్ సైడ్ వెనకాల. అందుకు చూడండి, మీకు చూపెడతాం మొత్తం అంతా. చాలా బాగుంది ఇక్కడ, చూడండి ఒకసారి. ఎట్లుందో కామెంట్ చేయండి గైస్, బాగుంది కదా. ఇంకా ప్రదక్షిణ చేస్తూ ఉన్నాం. ఈలోపు ఒక అమ్మాయి అన్న పడితే వస్తుంటుంది గైస్, పోతే లేదు. ఇక ఇటు సైడ్ నుంచి చూడండి ఒకసారి, చాలా హైట్ ఉంది ఇది. ఇంకా ప్రదక్షిణ కూడా అయిపోయింది, ఏ అమ్మాయి కూడా తగలలేదు గైస్. ఇంకా కొంతమంది మనుషులు ఇలాంటివి చేయడానికి గల కారణం భయం లేకపోవడం, గోపు మీద ఒకటి దెంగి చెప్పేవాళ్ళు లేకపోవడం. నేను వస్తే తగులుతుందేమో చెప్పలేము. ఇంకా దేవుడు నెక్స్ట్ టైం అన్నా కనకరిస్తే చెప్పలేం గైస్. రైట్ గైస్, బాయ్. డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. ఇలాంటి వీడియోస్ ఇంకా మేము ముందుకు తీసుకొస్తాంరా. చాలా తెస్తా గైస్. ఇంకా వెళ్ళిపోవడమే, ఏం లేదు ఇంకా. రైట్ గైస్, బాయ్.